నా దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, నేను మౌల్టింగ్ అయ్యేది కాదు సార్. అసలు మౌల్టింగ్ అవ్వకుండా 64 డేస్కి అనేది 300, 350 ఉన్నది సార్. ఫస్ట్ ఒక వారంలోనే 80 పీస్ దిగింది సార్. తర్వాత అలా 3 వారాలు వాడాను సార్. 300, 350లో నుంచి 100 కౌంట్కి వచ్చింది సార్. అయితే మేము సీడ్ వేసి 70 రోజులు అవుతుందండి. 70 రోజులు బట్టి కూడా ఆ సీడు 350లో ఉండేదండి. తెచ్చింది ఒక 3 వారాల్లో ఆ 400 కౌంట్లో ఉన్న దాన్ని 100 కౌంట్కి రావటం జరిగిందండి. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం కృష్ణా జిల్లా కృత్తివేని మండలం నిడమర్రు గ్రామంలో ఉన్నటువంటి తేజ గారి దగ్గరికి వచ్చానండి. తేజ గారు వచ్చేసి 1 ఎకరా కల్చర్ చేస్తున్నారండి. నమస్తే తేజ. నమస్తే సార్. నేను 1 ఎకరా కల్చర్ చేస్తున్నానండి. అయితే చేస్తూ ఉంటే నేను క్రాప్ వేసి 64 డేస్కి కౌంట్ వేసుకున్నానండి. కౌంట్ వేసుకుంటే 350 ఒకటిను 300 వచ్చింది సార్. ఇంకా నేను 64 డేస్కి ఇంత కౌంట్ వచ్చింది అనేసి చెప్పి విసిగిపోయి అంతకుముందు చాలా వాడేసాను సార్. చాలా కంపెనీస్ చాలా వాడాను, గ్రోత్ ప్రమోటర్లు కానీ మనకి మినరల్స్ ఇవన్నీ వాడాను సార్. అయినా కానీ నాకు అప్పుడు వరకు కూడా ఏ రిజల్ట్ రాలేదు సార్. అయితే ఏంటంటే సార్, ఒకటే రీజన్ చెప్తున్నారు సార్. ఓకే, వింటర్ సీజన్ కదా, అలాగే స్లోగా ఉంటుంది అనేసి చెప్పి ఒకటే చెప్తున్నారు సార్. అయితే ఫస్ట్ నా దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, నేను మౌల్టింగ్ అయ్యేది కాదు సార్. అసలు మౌల్టింగ్ అవ్వకుండా 64 డేస్కి అనేది 300, 350 ఉన్నది సార్. ఫస్ట్ ఒక వారంలోనే 80 పీస్ దిగింది సార్. తర్వాత అలా 3 వారాలు వాడాను సార్. 300, 350లో నుంచి 100 కౌంట్కి వచ్చింది సార్. కౌంట్కి వస్తే అదేను సార్, నా దాంట్లో ఉన్న ప్రాపర్ కంప్లైంట్ ఏంటంటే సార్, మౌల్టింగ్ సార్. ఇది పెట్టిన తర్వాత నాకు ఆ కంప్లైంట్ అనేది కనిపించలేదు సార్. అదేను మనకి ప్రాపర్గా ఎప్పటికప్పుడు మనకి మేత పెట్టినప్పుడల్లా సార్, మనకి చెక్నెట్లో 4-5 గుళ్ళలో, ఒక్కోసారి 10-15 గుళ్ళలు కూడా వచ్చాయి సార్. అదేను సార్, మనకి మేతలు కూడా చాలా స్పీడ్గా తీసుకున్నాయి సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ప్రైమ్ షింప్ కూడా వాడాను సార్. అప్పుడు వరకు మేతలు తినేవి కాదు సార్. అసలు ఏది పెట్టినా ఎలా, ఇది మామూలుగా గట్ ప్రోబయోటిక్స్ ఈ బెల్లంలో నానేసి పెరిగాయి కలిపి పెడితే మేతలు బాగా తీసుకుంటున్నాయని చెప్పి అనేసి అన్నీ ట్రై చేశాను సార్. మేతలు తీసుకునేవి కాదు సార్, మనకి గ్రోత్ కూడా ఉండేది కాదు సార్. 3 వారాల్లో మనకి రిజల్ట్ అనేది వచ్చింది సార్. ఇంకా అది కూడా ఇంకా నేను అనుకున్నాను సార్, ఇంకా ముందు చూస్తే బాగుండు, ముందు పెట్టుకున్నట్లయితే నేను ఇంకా ముందుకు పోయేవాడిని, మంచి కౌంటుకు పోయేవాడిని అనేసి చెప్పి అనుకున్నాను సార్. నాకు ఇది మటుకు బాగా హెల్ప్ చేసింది సార్. ఈ ప్రొడక్ట్స్కి అయితే సార్ ఇంకా ఆ వింటరా, సమ్మరా, వర్షాకాలం అనేది లేదు సార్. అసలు ఏదైనా కానీ వన్స్ అది మన రొయ్యలు తీసుకున్నాయంటే సార్, అది ఇంకా దాని వర్కింగ్ ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఇంకా అది సార్ నేనైతే గమనించింది. నాకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది సార్. వాడతారు కదా సార్, మనకి ఏదన్నా వైరస్లు వచ్చేసినా కానీ, ఇంకా గ్రోత్ రాకపోయినా కానీ, అలాంటి వాళ్ళకి సార్ మనకి ఈ ప్రోడక్ట్ సార్, మనకి నేను వివిన్ ఎఫ్ ఆ ప్రొబయోటిక్స్ కూడా వాడాను సార్. నేను మామూలుగా కొట్టిన ముందు రోజు, కొట్టిన తర్వాత రోజు ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపెట్టేవాడిని సార్ వాటర్ టెస్టింగ్. వాళ్ళు వాటర్ ల్యాబ్ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు సార్, ఇంతకీ నువ్వు ఏ ప్రోడక్ట్ వాడావు, ఎలా వాడావు, ఇంత బాగా కవర్ అయింది అనేసి చెప్పి. అమోనియా నైట్రేట్లు కూడా వాడాను సార్, అది కూడా బాగా తగ్గింది సార్. అదేని వివిన్ ఎఫ్ సార్, అది దాంట్లో సార్ అది పెడితే అసలు యాక్టివ్నెస్ అనేది వేరే లెవెల్ ఉండేది సార్. అసలు అదేను ఇలాంటి ప్రొడక్ట్స్ మట్టుకి ఇలాగ వెనక్కి ఇలా ఫెయిల్యూర్స్ అయ్యేవాళ్ళు ఈ ప్రొడక్ట్స్ మట్టుకు వాడితే సార్ 100% ముందుకెళ్తారు సార్. అలాగే ఈ ప్రోడక్ట్లు వాడుతున్నప్పుడు గ్రోత్ వచ్చింది, మౌల్టింగ్ వచ్చింది, బాగానే ఉంది. తర్వాత మీరు ఇంకా గ్రోత్ తొందరగా వచ్చేదానికి మీరు నన్ను ప్రోడక్ట్ అడిగినప్పుడు నేను మీకు కుబేరా ఇచ్చాను. అవును సార్. కుబేరా ఇచ్చిన తర్వాత ఆ 10 రోజులైనా సరే మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అది కూడా ఒక్కసారి రైతులకు అంటే సార్, నేను తర్వాత కుబేరా నాకు ఇచ్చారు సార్. ధన్వా తర్వాత కరెక్ట్గా 4 డేస్ వాడాను సార్. 25 పీస్ దిగింది సార్. అదేంటంటే సార్, దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియదు సార్. అది కనుక అది 4గో మేతలో నేను ఇచ్చేవాను సార్. ఆ 4గో మేతలు అప్పటి వరకు గుళ్ళలో ఏమి ఉండేవి కదా సార్. ఆ 4గో మేత ఎప్పుడైతే జల్లేమో చెక్కినట్లోకి ఇంకా గుళ్ళలో మొదలయ్యాయి సార్. 4, 5 అలాగూ మొదలయ్యాయి సార్. అదేను సార్, కంప్లీట్గా అనేది మనకి మౌల్ట్ అయిపోయింది సార్. ఇది తలకాయ నుంచి తోక వరకు కూడా మనకి మౌల్టింగ్ అనేది కనిపించేది సార్. అట్లాగో అదేను సార్, నాకు మామూలుగా నా దాంట్లో బ్రాగ్గిల్ డిసీజ్ అది వచ్చింది సార్. అది కూడా కవర్ అయిపోయింది సార్. అది వాడడం వల్ల అదైతే చాలా ఎక్సలెంట్ సార్. అది
బాగా ఎక్కువ వచ్చేది సార్. అదైతే మౌల్టింగ్ మట్టికి చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. చూశారు కదండి, ఈరోజు ఒక యంగ్స్టర్, ఒక యువ రైతు 1 ఎకరాతో స్టార్ట్ చేసి తను ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటూ ఒక చిన్న చిన్న ఆటుపోట్ల వల్ల ఈ కల్చర్లో కొంచెం క్రాప్స్ సరైన ప్రాఫిట్ రాకపోవడంతో వద్దు అని అనుకున్న వ్యక్తికి నేనే కాదండి, సరైన కంపెనీ ప్రోడక్ట్స్ రైతుల చేతికి అందితే ఎటువంటి విజయాలైనా వాళ్ళు నమోదు చేస్తారు. అందులో భాగంగా మేము కూడా ఆ రైతు యొక్క ప్రాఫిట్లో మేము కూడా ఒక % భాగమైనందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో కమింగ్ ఎవరైనా సరే యువ రైతులు తొందరగా మనకు క్రాప్లో ఎప్పుడన్నా పట్టుబడులు సరిగా పట్టకపోయినా, ప్రాఫిట్ సరిగా రాకపోయినా కంగారు పడద్దండి. తేజ గారు లాగానే మీరు నెక్స్ట్ క్రాప్ కూడా మంచి ప్రోడక్ట్లతోటి ముందుకెళ్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం అండి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన తేజ గారికి, వాళ్ళ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.